ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రపంచంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అంటే మంచి మార్గంలో వెళ్ళేవాళ్ళు ఉన్నారు, పాపం మార్గంలో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. యేసయ్య పాపుల కోసమే వచ్చానని చెప్పాడండి. ఎందుకంటే మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ మార్గంలోనే వెళ్తారు, ఆ మంచితనంతోనే ఉంటారండి. కానీ పాపులు అలా కాదండి. మంచి మార్గాన్ని విడిచి పాపపు మార్గాన్ని వెళ్ళటం ద్వారా వాళ్ళు నరకంలో పడతారు అని యేసయ్యకి తెలిసి వాళ్ళ కోసం, వాళ్ళని మార్చడం కోసం యేసయ్య లోకానికి వచ్చానన్నారండి. మన స్కూల్లో కూడా చదవని పిల్లలు, చదివే పిల్లలు ఉంటారు. టీచర్లు ఎక్కువగా చదవని పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారండి. ఎందుకు అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. యేసయ్య కూడా మన భవిష్యత్తు బాగుండాలని, మనం పాపంలో వెళ్లకుండా యేసయ్య మార్గంలో వెళ్తే మనకు విజయం వస్తుంది, మన జీవితం విజయవంతంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో యేసయ్య పాపుల కోసమే వచ్చాడు తప్ప నీతిమంతుల కోసం రాలేదని యేసయ్య చెప్పాడండి. అంటే